ఇప్పుడు మన మ్యాథ్ టీచర్ మ్యాథ్ మాస్టర్ సూర్యప్రభు గారు, శ్రీ సూర్యప్రభు సార్. గురుగారు రండి. డ్రిల్ టీచర్ గారు గుర్తున్నారా? శ్రీమతి యశోద మేడం. కనక భాస్కర్ స్పెషల్ గా మ్యాథ్స్ కదా బాగా వేదికలను ఆహ్వానిస్తున్నా అండి. మ్యామ్ మన సోషల్ టీచర్ శ్రీమతి సుభాషిణి సత్కరిస్తారు. మన స్కౌట్ సార్ అందరికి ఫేవరెట్ కృష్ణమూర్తి గారు. Give them a big hand. సార్ సార్ చూడండి. తర్వాత శ్రీ డేవిడ్ రాజు గారు. ఏజ్ మర్చిపోయామండి. కవర్ చేద్దాం, ట్రై చేద్దాం. సార్ 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 Guys, everybody, this finishes. 10th తర్వాత 96లో బ్యాంక్లో చేరాను. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ మెహదీపట్నం బ్రాంచ్ మేనేజర్ని. నేను నా భార్య సూర్య సుల్తానా, పాప హబీబా ఫస్ట్ ఇయర్ చదువుతుంది బైపీసీ శ్రీ చైతన్య. బాబు ఉన్నాడు, రాలేదు, వాడు 8th స్టాండర్డ్. మేడం మేము అందరం చాలా అండి. ఆవిడ తర్వాత అప్పుడే చెప్పాను నేను, మ్యామ్ మీరు మేడం అంటే భయం ఉండేది చాలా, కానీ మా పేరెంట్స్ కి చాలా నమ్మకం ఉండేదండి వాళ్ళ మీద. ఆవిడ మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా అంత పవర్ఫుల్ గానే ఉంది. మేడం నీరసంగా ఉన్నారు కానీ మాట మాత్రం అదే అంటున్నారు అనమాట. ప్లస్ చాలా స్మార్ట్ అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఫ్రెండ్స్ బి సెక్షన్ ని పక్కన. ఎనీ సజెషన్స్ ప్లీజ్, మీరు మాట్లాడచ్చు, మీరు ఫీల్ ఫ్రీగా. ఇక్కడ చేరినటువంటి వీళ్ళందరికీ, అందరూ నా పిల్లలే, అందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. మరి వేదిక మీద ఉన్నటువంటి నా పాఠశాల సిబ్బంది, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరి నిజంగా అందరూ చెప్పారు, ఇది చాలా సంతోషకరమైనటువంటి రోజుని. నిజంగా చాలా సంతోషకరం. ఎంత సంతోషం అంటే ఆ సంతోషం ఎవరో కూడా తిరిగి పొందలేంది. తర్వాత మరి గుర్తు చేసుకోవాలంటే చాలా మిగిలిపోతాయి. ఎన్ని మిగిలిపోతాయో మనం ఏమి చెప్పడానికి ఒక్కొక్క రకమైనటువంటి అనుభూతి ఉంది పాఠశాలలో. మరి అందరూ ఏం చెప్పారంటే 25 సంవత్సరాలు ఏమన్నారు, 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా. ఇంతకుముందు మీకు అందరికీ తెలుసు ఎలా ఉన్నాను. అయితే మళ్ళీ సజీవం ఇచ్చి నన్ను ఈ మధ్య ఇదేంటంటే దేవుని యొక్క అద్భుత కార్యం అని నేను అనుకుంటాను. ఏంటంటే మరి ఇప్పటికీ నేను నాలాగా జబ్బు పడిపోయిన తర్వాత నన్ను చూసి డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. ఏంటి
ఇలా నడుస్తున్నారా, మాట్లాడుతున్నారా, దేవుడు నాకు మామూలుగానే ఇచ్చాడు కనుక దేవునికి ఇస్తాను. తర్వాత అందరూ అంటారు ఎందుకు ఇంకా నాకు ఎంత గురించి చెప్పాలంటే 1971లో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి మళ్ళీ నేను రిటైర్ అయ్యే వరకు కూడా, రిటైర్ అయినప్పుడు 2000లో రిటైర్ అయ్యాను. నేను 2000 వరకు కూడా హెడ్ మిస్ట్రెస్గా ఉన్నాను. మరి చివరికి మ్యారేజ్ కరెస్పాండెంట్ కూడా అయ్యాను. కనుక ఇదంతా కూడా నిజంగా మరి ఈ బిడ్డలందరూ నా దగ్గర ఇలాగా చదువుకుని మరి నా గురించి చెప్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్లలైనా ఎంతలా మాట్లాడుతున్నారు, అప్పుడు అసలు మాట్లాడేవారు కాదు. అసలు అంటే ఇప్పుడు నాకు చెప్పారు మీతో భయం అని మాట్లాడుతున్నాను. ఓకే ఓకే. మా అన్నయ్య ఫోటో నాకంటే 5.5 సంవత్సరాలు పెద్దవాడు. ఆవిడ అప్పుడు ఆ ఫోటో నాకు ఇప్పటికే ఉంది, బ్లాక్ అండ్ వైట్ ఫోటో. చూస్తూ ఉంటాను, వా పుష్పం మేడం గారు ఇలా ఉండేవారు, ఇప్పుడు ఇలా ఉన్నారు, ఇలా వచ్చారు అని చెప్పి నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఆ ఫోటో చూసి. థ్యాంక్ యూ మేడం, మీ వండర్ఫుల్ స్పీచ్, మీ ఇన్స్పిరేషన్ కదా అందరికీ. ఎవ్రీబడి గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. మాకే తెలియదు అటువంటి ప్రదేశాల్లో మీరు ఎక్కడ పడినా కానీ అక్కడ మీరు మళ్ళీ ఫలించి మళ్ళీ మంచి వృద్ధిలోకి వచ్చినందుకు భగవంతుని మీకు అందరికి భగవంతుడికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ అందరికీ, మీ తల్లిదండ్రులకి కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. గనక మీ అందరికి కూడా మరొకసారి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనందవల్లి మంజు ప్రసవంబు చిత్యగన ప్రాళేయాంశున్ మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్న మేఖల కటాక్షీ భూత విహారరుక్ శ్రీమంతం బయి కొల్చు వెల్గున కడే సేవింతు విశ్వేశ్వరా కైలాసాచల సానువాసము వృషస్కంధాగ్ర సంస్థాయి తత్ప్రాళేయాచల కన్యకా కుచతటీ పర్యంక నిద్రాగతంబు ఆలోలాగ్ర జటాతటీ ఘటిత నాకౌక సవిత్యంబు దేహాలంకారిత లిలిహానము వెలు బుద్ధిర్మనేషా శిషణాధి ప్రజ్ఞా సేముషీమతి అంటే హీరులై నిలిచారు. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిచకింతులు విఘ్నాయత్తులై మచ్చము హీరుల్ విఘ్న నిహన్యమానులకు ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు జగపరుచుకి ప్రజ్ఞానిధులు కావునంటాడు భర్తృహరి. పిల్లలు ఏం చేస్తారంటే అయ్య బాబోయ్ మన వల్ల అవుతుందా, 25 సంవత్సరాల వెనక్కి వెళ్ళి ఆనాటి విద్యార్థులందరినీ సమావేశపరచడం, ఒక చోటకి చేర్చడం మన వల్ల అయ్యే పని కాదులే, ఇది ఎక్కడో ఉన్నారు దేశ విదేశాల్లో, వీళ్ళందరినీ తీసుకురాలేం, మన వల్ల కాదు అంటారు. వద్దులే అని మధ్యలో ప్రారంభం చేస్తారు సంకల్పం, 10 మంది కలుస్తారు, మధ్యలో వదిలేస్తారు. ధీరుల్ విఘ్న నిహన్యమానులకు ధృత్యున్నతోత్సాహులై ప్రారంభార్థములు జగింపరుచు. ధీరులైన వాళ్ళు, బుద్ధిమంతులైన వాళ్ళు సంకల్పం చేసిన తర్వాత ఆ సంకల్పంతో పాటుగా అందరూ ఈ రోజున కలిగి సంతోషదాయకమైన విషయం. దేవుడు అవతరించిన రోజులు మీరు అసలు డిసెంబర్ మాసంలో పెట్టడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే భగవంతుడు అవతరించాడు డిసెంబర్లో 25వ తేదీ. మొన్న ప్రపంచమంతా బ్రహ్మాండమైన వేడుకలు చేసుకున్నది. 25 భగవంతుడు యేసుక్రీస్తుగా వస్తాడు, కృష్ణుడిగా వస్తాడు, రాముడిగా వస్తాడు, అలాగా వస్తాడు. మనందరినీ సరి అయిన మార్గంలో, మంచి మార్గంలో తీసుకువెళ్ళడానికి మనం ఒకటే నియమం మీకు అందరికీ తెలుసు. ఎలా ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని మాట్లాడకుండా ఉన్నాడు. జ్ఞాపకం ఉందా? గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఒక్కడైతే అప్పుడే కొడతానని గుడ్ మార్నింగ్ సార్ వాడి కోపం అంతా నా మీద చూపించడానికి వెరీ గుడ్ మార్నింగ్ సార్ అనేవాడు. చేయి పైకెత్తి దెబ్బ మీద కొడతాడేమో రా బాబు వీడు.
గుడ్ మార్నింగ్ చెప్తున్నా. అందుకని ఏం చేసామంటే మనం గుడ్ మార్నింగ్ ఉండేది కాదు మనకి. గుడ్ మార్నింగ్ ఏంటి మనకి ఎప్పుడు గుడ్ మార్నింగే. ప్రత్యేకించి గుడ్ మార్నింగ్ ఏంటి బ్యాడ్ మార్నింగ్ ఉంటేను మనకి ఏదే లేదు మన జీవితాల్లో. అందుకని గుడ్ మార్నింగ్. ఎందుకని భగవంతుణ్ణి నమ్ముకున్నాం. భగవంతుణ్ణి నమ్ముకుని భగవత్ ప్రార్థన చేసి ప్రారంభం చేసేవాళ్ళం. ఎప్పుడు ఏ విధంగానూ ఆటంకం వచ్చేది కాదు. సరిగ్గా 6 నిమిషం కళ్ళు మూసుకోండి అందరూ. నేను ప్రార్థన చేస్తున్నా, మూసేయండి అందరూ. వాళ్ళ మీరందరూ విద్యార్థులే, ఇప్పుడు విద్యార్థులే. అందరూ కళ్ళు మూసేయి. సెలవు కూర్చోండి. నాకు రోజు ఏంటంటే వాడి పాఠం అప్పగించలేదు, చెప్పిన వర్క్ చేయలేదు అంటే నాకు దద్దోజనం అండి పులిహోర అండి అనేవాడు. కొంచెం గట్టిగా కొట్టడం. మాకు మంచి డిన్నర్ భోజనం కావాలని వచ్చేవారు పిల్లలు. అంటే వాడు ఏది చేయలేదు అనమాట. హోంవర్క్ చేయలేదు, సంబంధం చేయలేదు, కాఫీ లేదు, చూసి రాటా లేదు. వాడు నాకు ఇవాళ డిన్నర్ భోజనం అండి అనేవాడు. 2 గంటలు వచ్చేసి అంత సంతోషించేవాడు. అందరికీ కూడా చాలా సంతోషంతో ఆయురారోగ్య ఐశ్వర్య విజయ జ్ఞాన అభయ అభివృద్ధులను భగవంతుడు కలిగించాలని ప్రార్థిస్తూ భగవత్ ప్రార్థన చేస్తూ చాక్లెట్ తీసుకొస్తే పెద్ద తెలుగు మాస్టర్ అప్పటికప్పుడు ఏదో ఒక ప్రశ్న అడిగేవారు. ఎవరు ఆన్సర్ ఇస్తే వాళ్ళదే ఆ చాక్లెట్, లేదా ఏదో ఒక చిన్న పుస్తకం ఇతోక్తో సుప్తి ముక్తే వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చేవారు. అలాంటి పుస్తకం ఒకటి నా దగ్గర ఇంకా భద్రంగా ఉంది మాస్టర్, తీసుకురాలేకపోయాను. వాళ్ళందరూ కూడా చాలా ఎఫర్ట్ చేసి ఇంప్లిమెంట్ చేశారు. అది కూడా గర్ల్స్ తక్కువ ఉండడం వల్ల మాకు చాయిస్ వదిలేశారు. అందుకని మేము మా సారీస్ వాళ్ళ మటుకి స్కూల్ డ్రెస్ వేసుకున్నారండి. ఒకసారి చూడండి అందరినీ. శ్రీమతి రమావతారం గారు, శ్రీధర్ ఎక్కడ కూడా నాకు ఛాన్స్ కొట్టేస్తాను. నేను ఇద్దాం అనుకున్నాను మ్యామ్కి. అశోదా మేడం గారు, డ్రిల్ టీచర్. ఇది ఒక క్రికెట్ కోచ్ ఒక డ్రిల్ టీచర్ గారికి మూమెంట్ ఇవ్వడం అనేది చాలా రియలిస్టిక్. చంద్రశేఖర్, కావాలి శ్రీనివాస్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద క్లాస్. Big clap. Come on. Continue. Big clap. Ready? ఒకసారి చూడండి ఇలాగా మాట్లాడతా ప్రకాష్ నెంబర్ ఇస్తారా?
ఫ్రెండ్స్ ప్లీజ్ మీ అందరికి తెలియవలసిన విషయం ఏంటంటే మాస్టర్లు ఈ ఫొటోస్ నెట్ లో 2 minutes లో పంపుతామండి. వాట్సాప్ లోకి వచ్చేస్తాయి ఒకసారి. అదే ఎవరు కనపడలేదు అక్కడ మేడం కేక్ కట్ చేసేది కూడా ఎవరు కనపడలేదు. ఒకసారి పక్కకి వచ్చేమా ఫోటో పంపిస్తాను సైడ్ నుంచి తీయండి. 1989 బ్యాచ్ కండి. ఆనాడు యూనిఫామ్ లో ఉన్నారు, మళ్ళీ ఇవాళ నా ఎదురుకుండా అందరూ యూనిఫామ్ లో ఉన్నారు. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎవరికి నేను పైన ఎక్కాలా, పనిష్మెంట్ లేదు, గోడకుర్చీ లేదు, ఏమీ లేదు. అందరూ యూనిఫామ్, ఫుల్ యూనిఫామ్, చాలా బాగుంది. ఉన్నత స్థానాల్లో ఉండి మళ్ళీ మమ్మల్ని గుర్తు చేసుకుని మళ్ళీ మమ్మల్ని ఇలా పిలిచి రిజిస్ట్రేషన్ ఫంక్షన్ మీరు ఏర్పాటు చేస్తారంటే ఐఎమ్ వెరీ గ్లాడ్. నాట్ ఓన్లీ ఆల్ ద స్టాఫ్ ఫీల్ వెరీ గ్లాడ్. మీ బిడ్డలందరికీ జై జై. మీకు నా శుభాశిస్తుంది, మీ ఫ్యామిలీ కూడా శుభాశిస్తుంది. మా బిడ్డలందరికీ కూడా మా యొక్క వారి కుటుంబాలకి వారి బిడ్డలకి కూడా మా యొక్క ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రీతిగా మేము కలవడం కూడా అరుదు, స్టాఫ్ కూడా కలవడం చాలా అరుదైపోయింది. మరి ఈ రోజున మీతో పాటుగా మా స్టాఫ్ అందరం కూడా కలుసుకుని మేము ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడానికి, మీ గురించి మీ కుటుంబాల పరిచయాలు ఎంత బాగున్నాయంటే ఇంకా అది మనసుకు చాలా ఆనందాన్ని, చెప్పలేనంత ఆనందాన్ని అన్నమాట మీరు కలిగిస్తున్నారు. అయితే స్కూల్ డేస్ గుర్తు చేసుకుంటున్నప్పుడు మా స్టాఫ్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా గుర్తుండుంటాం మీ అందరికీను. మీరందరూ కూడా మరి ఆప్యాయతని, అభిమానాన్ని మా ఎడల మీరు చూపించినందుకు మరి స్టాఫ్ అందరి ఎడల మరి మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి నేను 6th క్లాస్ మరి క్లాస్ టీచర్గా ఉన్నాను అని చెప్పారు ప్రకాష్ వాళ్ళని. అప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట, ప్రకాష్ రూపం అది చిన్నప్పుడు అవన్నీ కూడా గుర్తు చేసుకుని మరి మమ్మల్ని మీరు ఇంటి పేరుతో పిలిచేవారండి అని కూడా గుర్తు చేశారు. మరి నేను ఆ విధంగానే పిలుస్తూ ఉండేదాన్ని ఇంటి పేరుతో. అదొక అలవాటుగా నాకు అలా మారిపోవడం వల్ల ఇంటి పేరుతో పిలిచేదాన్ని. మరి మీ మధ్యన మరి మీరు మాకు ఎంతో చూపించారు. మరి మేము చెప్పిన లెసన్స్ అన్నీ కూడా చాలా అన్నమాట. ఇప్పటి పిల్లలతోటి మరి పోల్చి చూస్తే చాలా కష్టం ఇప్పుడు పిల్లలకి చదువు చెప్పడానికి. అంటే సైన్స్ కూడా చెప్పడం అనమాట. ఇప్పుడు కొత్తగా ఏంటంటే 13 జిల్లాల సెక్రటరీ గారు స్కౌట్స్ అండ్ గైడ్స్కి అది ఏంటంటే ఎంతమంది జనం వచ్చినా అంటే నోరు పూసి కూర్చోండి అదవలని చెప్పడం అనమాట. మీరందరూ కూడా ఈరోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరి మహాతల్లి జగన్మాత ఆ గాయత్రి భూమి ఉమామహేశ్వర స్వామి కూడా కాపాడి రక్షించాలని కోరుకుంటూ ఇంకా దినదిన ప్రవర్ధమానం ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నేను ఇప్పుడు మన ఆంధ్రాకి సెక్రటరీగా ఉండాల్సిన స్కౌట్స్ అండ్ గైడ్స్. ఈవేళ ఈ పొజిషన్లో స్కౌటింగ్లో ఉండటానికి మన మేడం గారు శారదా శారదాం భోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ కమలకుటి విమలపటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కవిత విపంచి విభాసి వైరించి అని ఆ సరస్వతీదేవిని మొక్కి ప్రార్థిస్తూ చిన్న సందేశం కూడా ఇద్దాం అనుకుంటున్నాను. వినాలి. అప్పుడు ఇచ్చిన లెక్కలు వేరు, ఇప్పుడు ఇచ్చిన లెక్కలు వేరు. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోయి మళ్ళీ
జాము చిలిపితనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the time, we miss you. సతవ పాడను ఈ లెక్కలోకి రావు. చిన్న జోక్ ఒకటి చెప్తాను వినండి. అయితే జోక్ లెక్క అది. ఒక అబ్బాయిని వాళ్ళ నాన్నగారు అడుగుతున్నారు, రే లెక్కలు బాగా నేర్చుకున్నావు కదా, సార్ బాగా చెప్తున్నారా, చిన్న టెస్ట్ చేస్తా అన్నాడు. చేసుకో నాన్న అన్నాడు. 4 మనుషులు ఒక ఇంటిని 8 రోజుల్లో కట్టారు. అయితే 8 మంది మనుషులు అదే ఇంటిని ఎన్ని రోజుల్లో కడతారు అన్నాడు. కుర్రాడు మరి తెలివైనాడు కదా, ఇలా నాన్న కట్టి నీళ్ళు పడగొట్టడం ఎందుకు అని సరిపెట్టాడు అనమాట. దాచిన ఉదయం ఎగిసి ఎగిసి పడుతుంటే